ప్రైజ్ ద లార్డ్. మనందరికీ తెలుసు గొప్ప దైవజనుడు. నాకు నచ్చిన ఒక దైవజనుడు. ఎందుకని చెప్తున్నానంటే వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టు బోధించే దైవజనుడు, సత్యాన్ని బోధించే దైవజనుడు, అసత్యాన్ని ఖండించే దైవజనుడు, దుర్బోధనలను ఖండించే దైవజనుడు ఎవరైనా ఉన్నారంటే ప్రవీణ్ పగడాల గారని చెప్పి అందరూ అంటారు. ఆయన ఈ ఉదయం బైక్ యాక్సిడెంట్లో చనిపోయారని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. కానీ ఇది యాక్సిడెంట్ వల్ల కాదు, ఇది కావాలని చెప్పి ఎవరో చంపారని చెప్పి అనుమానాస్పదంతో అక్కడున్న జాన్ వెస్లీ యంగ్ హోలీ టీమ్ రాజమండ్రి విజయప్రసాద్ రెడ్డి గారు పోలీసులకి అక్కడ పక్కనున్న కొంతమంది అక్కడ చూసి వాళ్ళందరూ కూడా పోలీస్కి కంప్లైంట్ ఇచ్చారు. సమాధానం చెప్పి ఇన్వెస్టిగేషన్ అంతే సార్ అదొకటే చాలా అగ్రెసివ్ గా వారిని కంట్రోల్ చేయడం కష్టమైంది. ఆయనకి ఇలా అవడం మా అందరికీ బాధ. ప్రతి ఒక్కరు కూడా డౌట్ ఉంది, చూసిన వాళ్ళు ఎవరు యాక్సిడెంట్ అనుకోవట్లేదు. అంటే ద వే దే ప్లేస్ ద ఫైట్ ఆన్ ఆ టైంలో. సో మీరు ప్రియ దేవుని బిడ్డలారా, చాలా బాధాకరమైన సంగతి. మరి మన దైవజనుడు పగడాల ప్రవీణ్ గారిని రాజమండ్రి దగ్గర మరి గుర్తు తెలియని వ్యక్తులు కొట్టి చంపేశారు. దయచేసి దైవజనుల కొరకు ప్రార్థన చేయండి. రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ మార్చి రూమ్ దగ్గర ఉన్నాం ఇప్పుడు. అక్కడ ఆయన బాడీ ఉంది. ప్రార్థన చేయండి, దైవజనుల కొరకు ప్రార్థన చేయండి. ఇక్కడ అనుమానాస్పదంతో అది యాక్సిడెంట్ వల్ల కాదు, ఇది కావాలని చంపారని చెప్పి ఎందుకు ఆ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అంటే, విజయవాడ మీటింగ్స్కి వెళ్ళారు. తిరిగి బండి మీద రాజమండ్రి వస్తుండగా తెల్లారే ఇంచుమించు 3:30-4 యాక్సిడెంట్ అయిందని చెప్పి అది ఎవరు గుర్తించలేదు. ఎప్పుడో తెల్లారే 6:30-7 ఇది గుర్తించారు అని చెప్పి చాలామంది అంటున్నారు. ఇక్కడ అనుమానాస్పదంగా గల కారణం ఏంటంటే, ఆ బండి మీద వస్తున్నప్పుడు హెల్మెట్ ధరించారు. అక్కడ ఏంటంటే ఇక్కడ బలమైన గాయం ఇక్కడ అయింది, ఇక్కడ బలమైన గాయం అయింది. హెల్మెట్ పెట్టుకున్నారు. హెల్మెట్లో చాలా రకాలు ఉంటాయి. ఒకటి మొత్తం కవర్ చేస్తుంది, ఇంకోటి ఏంటంటే ప్రవీణ్ గారు దైవజనులు పెట్టుకున్నది ఏంటంటే ఒక హాఫ్ హెల్మెట్ టైప్ మాట. అయితే ఇక్కడ బలమైన గాయమైంది. అయితే ఆయన హెల్మెట్ తీసినప్పుడు ఇక్కడ హెల్మెట్ ఉన్నా సరే ఇక్కడ వెనకాల ఒక కర్ర పెట్టో రాడ్ పెట్టో కొట్టినట్టు ఇక్కడ పెద్ద గాయం కనబడిందంట. అయితే సరే ఎదరైతే తగిలింది, హాఫ్ హెల్మెట్ పెట్టుకున్నారు, కానీ వెనకాల ఎందుకు ఈ గాయం అయిందని చెప్పి ఒక అనుమానాస్పదం. రెండోది ఏంటంటే, ఆ బండి యాక్సిడెంట్ అయినప్పుడు అంత ఘోరమైన యాక్సిడెంట్ అంటే రోడ్డు మీద కూడా చిన్న గీత కానీ, ఆ బండి స్కిడ్ అయినట్టు కానీ, ఆ టైర్లు బ్రేక్ వేసినప్పుడు కానీ ఆ యొక్క స్కిడ్డింగ్ కానీ ఏమీ కనపడలేదు. డైరెక్ట్గా కింద బండి ఆయన కనబడడం మట్టుకే జరిగింది. ఇది రెండో విషయం. మూడో విషయం ఏంటంటే, బండి మొత్తం కూడా రక్తంతో నిండి ఉన్నదండి. బండి మొత్తం కూడా యాక్సిడెంట్ అయినప్పుడు రోడ్డు మీద పడినప్పుడు రోడ్డు తీర్చుకుంటున్నప్పుడు రోడ్డు మీద అయింది, కానీ ఆయన పక్కన పడి ఉన్నారు, కానీ బండికి అంత రక్తం ఎలా అయింది అని చెప్పి అక్కడ అనుమానాస్పదంతో ఉన్నారు. ఒకవేళ ఆయన్ని ఆ హెల్మెట్తో ఉన్న ఆయన తీసుకెళ్ళి ఆ యొక్క బండికి మడ్కారు ఉన్న ప్లేస్లో బండికి ఇలా గుద్దినప్పుడు ఇక్కడ తగిలింది చెప్పి అనుమానాస్పదంతో ఉన్నారు. మూడోది ఏంటంటే, ఆయన ఒక జీన్స్ ప్యాంట్ వేసుకున్నారు. జీన్స్ ప్యాంటు అంత ఇదిగా లూజ్ అవ్వదు, ఊడిపోదు, కానీ చిరిగితే ఇక్కడ చిరుగుతాయి. కానీ ఆ జీన్స్ ప్యాంట్ ఇక్కడి నుంచి ఇంచుమించు ఒక సగం వరకు కూడా జీన్స్ ప్యాంట్ వచ్చేసింది. అది ఎవరైనా లాగితే కానీ రాదు, కానీ ఆ జీన్స్ ప్యాంట్ ఇక్కడ వరకు వచ్చేసింది. లోయన మనకి డ్రాయర్ గార్డ్ కనబడతాం మనం చూసామన్నమాట. ఈ అనుమానాస్పదాలు చాలా ఉన్నాయి. అయితే ఇది జాన్ వెస్లీ గారు ఖండించి ఇదైతే యాక్సిడెంట్ కాదండి, ఎవరో కావాలని చెప్పి ఈయన సత్యం కోసం పోరాడుతున్నాడు, అసత్యాన్ని ఖండిస్తున్నారు, ఎవరో కావాలని చేశారు, ఎందువల్ల చేశారు ఏంటో తెలియదు, మీరు విచారణ జరపని చెప్పి ఆ పోలీసుల వారికి అక్కడ చుట్టుపక్కల ఉన్న జనమందరూ జాన్ వెస్లీ గారు, విజయప్రసాద్ రెడ్డి గారు, ఒక స్త్రీ మన వీడియో చూసాం కదా, అక్కడ మార్చురీ రూమ్ దగ్గరే ఈ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సమాధానం చెప్పి ఇన్వెస్టిగేషన్ అంతే సార్ అదొకటే చాలా అగ్రెసివ్ గా వారిని కంట్రోల్ చేయడం కష్టమైంది. ఆయనకి ఇలా అవడం మా అందరికీ బాధ. ప్రతి ఒక్కరు కూడా డౌట్ ఉంది, చూసిన వాళ్ళు ఎవరు యాక్సిడెంట్ అనుకోవట్లేదు. అంటే ద వే దే ప్లేస్ ద ఫైట్ ఆన్ ఆ టైంలో. సో మీరు ఏదేమైనా సరే మంచి దైవజనుని మనం కోల్పోయాము. ఆ కుటుంబం గురించి ప్రార్థన చేయండి, ఆ పిల్లల గురించి ప్రార్థన చేయండి, ముఖ్యంగా సంఘం గురించి, సంఘంలో విశ్వాసాల గురించి ప్రార్థన చేయండి. గలిబిలాకోకుండా
ప్రార్థన చేయమని కోరుచున్నాను. ఒక గొప్ప దైవజనుల్ని మనం పోగొట్టుకున్నాం, కానీ త్వరలోనే అటువంటి దైవజనుల్ని, కొన్ని వేల మంది దైవజనుల్ని త్వరలోనే మనకి ఇవ్వబోతున్నాడు. ఆమేన్. తప్పకోకుండా ఈ వీడియో అనేక మందికి షేర్ చేయండి. ఏదైనా సత్యం గెలవాలి, అది ఎలా జరిగింది ఏంటని విచారణలో తేలాలని చెప్పి అందరి గురించి ప్రార్థన చేయండి.